ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. బాగున్నాయివా కొట్టి 2, 3, 4 4 అసలు వెలుగున్నా బాగున్నా మంచిగా పనా మంచిగా మమ్మీ డాడీ మంచిగా నువ్వు ఎంతమంది అన్నావు? నువ్వు సర్వసా కొడుకుగా చిన్నారా? నంబర్ 2 నంబర్ 1 పెద్ద ఏం చేస్తాడు నువ్వు? మళ్ళా ఎంత అన్న షాదీ అయిందా? అన్న షాదీ పెళ్ళి అయిందా? నువ్వు చేసుకుంటావు ఫస్ట్ అన్నకి చేస్తావు ఏమో మళ్ళీ కాలేజీలో ఏమన్నా గోకి ఏమో అదేం లేదా? ఉన్నారా? అని ఉన్నా ఏం చేస్తావు? లోపల మాట్లాడుతూ కూర్చోండి. చెప్తావా? ఏమైనా ఇస్తావా? ఏమి ఇస్తావు? చాయ్ బంగ్లా మాసం దబ్బస్తుంది రోడ్రు అది విజయం రాదన్న పెద్ద బంగ్లాకి ఎవరి దగ్గర అనుకుంటారు కదా, ఏదో మినిస్టర్ దగ్గరకు ఎమ్మెల్యే దగ్గర అనుకుంటున్నా అంటారు. సర్పంచ్ దగ్గరకు చవరా. ఏ ఊరు సర్పంచ్ అంటే కేశంపేట, మన రంగారెడ్డి జిల్లా. ఇక అన్న ఇక ఏమంటారు మన మండలి పెట్టుకోవడం కేశంపేట పేరు చెప్తే గుర్తుపట్టడం ఉండరు. ఎవరు ఏ సాయానికి వచ్చినా ఆ శ్రీశైలం ఏమంటారు మల్లన్న స్వామి ఇట్లలో వీడ అట్లా అన్న పేరు కూడా శ్రీశైలం అనమాట. ఎవరు ఏ ఆపదికి ఏ సాపదికి వచ్చినా నేను ఉన్నా అని చెప్పేసి అందరికీ చేదోడు వాదోడు ఉంటూ మంచి మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ వచ్చింది, మేడం నిలబెట్టి మంచి గెలిపించి మంచి భారీ మెజార్టీ వచ్చింది. 1000 ఓట్ల చిల్లర మెజార్టీ. ఇంకోటి ఏంటంటే దాదాపు ఏమంటారు మన 12 వాళ్ళు మళ్ళీ అన్న కానలే క్లీన్ సిప్ అంటూ చూసినా గట్లిగా ఇంకొక ఆపోజిట్ వాళ్ళకి ఒక మార్కులు కూడా అన్ని మార్కులు ఇక్కడ వచ్చేసినాయి. అన్న కూడా పిల్లగా టైగర్ అర్రా కూడా తమాషున్నాడు. ఇక అన్నీ కూర్చోబెడదాము. ఇక నువ్వే చెప్తున్నావు అన్ని ఒక్కసారి సార్ మీద చూపెడతారుగా ఇక చూపెడుతున్నా చూడండి. ఇక నమస్తే బాగున్నావా? మిషాలు బందోబస్తు ఒకసారి ముట్టుకుందా? బందోబస్తున్నా కూడా మంచి కూడా ఎగ్జామ్ మనకి ఇప్పుడు మీ ఊరికి వచ్చిందే ముచ్చబెట్టికి. మరి సూర్యదమ్మా సూర్య నేనంటే తెలుసుకుని వచ్చినా మీ గురించి. మరి వీర తెలవగానే ఒకసారి చెప్పాలి మరి. నా పేరు బొజ్జం సంతోష. నేను కేశంపేట గ్రామ సర్పంచి. 2025 ముగ్గురం పోటీ చేశాము. మేము భారీ మెజారిటీతో గెలిచాము. మా వార్డు సభ్యులు కూడా మా సైడే 12 వార్డులు వచ్చినాయి. నా పేరు శ్రీశైలం, మా పేరు సంతోష. 2025 ఎన్నికల్లో లీడ్ రిజర్వేషన్ వచ్చింది. మా వైఫ్ నిలబెట్టిన ఊరి ప్రజలు మంచిగా స్వాగతించి బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపించారు. నన్ను 1000 చిల్లర మెజారిటీతో గెలిపించారు. అదిగా మా వార్డు నెంబర్ 12 మంది వార్డు నెంబర్లు నన్ను ఊరి ప్రజలు బ్రహ్మరథం బట్టి బ్రహ్మాండంగా గెలిపించేస్తారు. మా ఊరి జనాలకి మా ఊరి ప్రజలకి వెళ్ళ కుడుతున్నాయి మన సేవ చేసుకుంటాని. శ్రీశైలం అన్న మరి రాజకీయ ప్రశ్న ఎట్లా శురువైంది అంటే ఇక్కడికి అమ్మనే చేసిన రాజకీయం మీరు వచ్చిన రాజకీయంలో? లేదన్న, రాజకీయం ఇక్కడికి మా ఇంట్లో ఎవరు చేయలేదు. మా నాయనకు ఒకసారి వార్డు నెంబర్లో వాడాలి అని కోరికను ఒకసారి వార్డు నెంబర్లో ఓడిపోయాడు. అన్నా 20 30 ఓడిపోయాడు. అబ్బా అప్పట్లో ఇలా వాడాలి ఇలా ఆయన కోరిక ఉండేది. ఆయన ఆర్థిక పరిస్థితుల పంతంతో మాత్రమే ఉండేది, మామూలు ఉంటుంది. అప్పుడు మా నాయనకు టీడీపీ అంటే బాగా ఇష్టం ఉంది. సైకిల్ గుర్తు అప్పుడు అదే వస్తూ ఉండేది. టీడీపీలో ఉండేవాడు ఆయన. టీడీపీలో మా ఊళ్ళు ఉండ్రి, మేమున్నాం. మా ఆయన మా ఊళ్ళో కొంత లీడర్లు ఉండ్రి. దాంతో టీడీపీలో తిరుక్కుంటూ అనేక తిరుక్కుంటూ చేసుకుంటూ మా వ్యవసాయం పనులు చేసుకుంటూ అనేక తిరుక్కుంటూ అయి ఉండేది. వాళ్ళు మేమంతా మంచిగా తిరుక్కుంటూ వచ్చేది. మొన్న తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ అని టీడీపీ టీఆర్ఎస్ అని తెలంగాణ ఏర్పడేది. అప్పుడు విభజన అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మా టీడీపీ నాయకులు వాళ్ళ పేరు మేము ఇందులో ఉన్నాం కాబట్టి బక్క నరసింహని మాజీ ఎమ్మెల్యే ఉండే కదా, ఆయన తమ్మి మనోడు అందరి పేరు ఇక్కడ టీడీపీ కన్వర్ట్ అయిపోయేటట్టుంది, నువ్వు ఇలా వాడతామి అని చెప్పి
అని ప్లాన్ చేసినాం. టీడీపీ నుండి టీడీపీ అబ్బా అంటే ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి మంచి ఊపుంది కదా. ఫస్ట్ ఎమ్మెల్యే అంజయ్య గారికి టికెట్ ఇచ్చి ఉంది. ఆడికి ఎమ్మెల్యే అంజయ్య గారిని మా యాదవ్ ఆయన ఆడిపోయి ఎంపీటీసీ టికెట్ మేము అడిగినాం. అడిగితే ఆయన నవ్వుకుంటూ చూసి ఏ మనలో గెలుస్తారు ఆ ఊళ్ళో కాపాలు ఉండరు మనకొద్దు కాపాలకు ఇస్తామని చెప్పి నా మీద అయ్యకుండా నార్మల్కి ఇచ్చింది. సార్ నార్మల్కి ఇస్తే మరి ఏమేమైతాం మేము ఉండడం మేము గెలవకుండా సార్ పక్కలో పెడతాం నార్మల్కి గెలవని పట్టుదలతోటి యాదవ్ సంఘం అంతా వచ్చింది. యాదవ్ సంఘం అంతా వచ్చి నా ఇంకా బాగా సపోర్ట్ చేసి టీడీపీ నుంచి పక్కన తనకు బీఫామ్ తెచ్చుకొని టీడీపీ నుంచి పోటీ చేసిన మంచి జనాలు అంటే అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ ఈ మూడు పార్టీలే ఉండే. అప్పుడు కాంగ్రెస్ నుంచి అని మన పుషాం ఉండే రెడ్డి అని అవి నారెడ్డి అని టీఆర్ఎస్ వచ్చి నిలబడ్డాడు. టీడీపీ నుంచి ఇలా వాడి నా తన పెద్ద బడ్జెట్ లేకుండా ఇట్లా జనాల సాయంతో మా సంఘం నుంచి బాగా సపోర్ట్ చేసింది. సంఘం సపోర్ట్ చేసింది. ప్లస్ అప్పుడు ముదిరాజు ఇట్లా బాగుంటాయి అంతా ఎస్సీ పొట్టేగారు బాగుంటాయి. టీడీపీ నుంచి బాగా సపోర్ట్ చేసింది. ఎంత ఉన్నాయో డబ్బులు ఏంది ఏమేమో లో క్లాస్ నుంచి పైకి వచ్చింది. అప్పుడప్పుడు ఏదైతే సీనియర్ లీడర్ వాళ్ళ మండల ఎంపీపీ సర్పంచులు జడ్పీటీసులు అలా అంతా వాళ్ళ వైపు. ఓన్లీ మేము రైతులంతా ఒక వైపు అంటే నేను తిరిగిన కానీ మా యాదవులు ముద్రాజులు అంతా బాగానే అప్పుడు సాగరించి ఒక 70-150 తోటి 80 తోటి అంటే అంత ఊపున్న టైంలో టీడీపీ నుండి పోటీ చేసిన 60 అది కొద్దిగా మిస్టేక్ జరిగింది. అంటే మిస్టేక్ ఎలా జరిగింది అని అంటే నేను గెలిచే పోషన్ ఉన్నది అది. అయితే కాకు జగదీష్ అని గౌడ్ అంటే దోస్తాను బాగుండేది. అయితే నా తప్పే అందులో ఇట్లా తప్పేందంటే ఆయన జెడ్పీటీస్కి ఇలా పడ్డాడు, నేను ఎంపీటీస్కి ఇలా పడ్డా. అయితే బామ్మర్ది నాకు ఇట్లా చేసి నాకు ఓటింగ్ అయిపోయాను అని చెప్పి అది అన్నం లేదా మనకు ఫస్ట్ అన్నం లేదు. అయితే మేమేం చేసామంటే ఓటర్లకు రేపు ఎలక్షన్ నైట్ కార్కి ఒక ఓటు వేయండి సైకిల్ అంటే కొద్దిగా ప్రచారం మా పిల్లలు చేసింది నేను చేయలేదు. మా పిల్లలు చేసింది ఆడ మిస్టేక్ జరిగింది. ఆడ మిస్టేక్ జరిగిన ఏం జరిగింది అన్న అంటే 350 ఓట్లు కలిపినాయి. అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ సైకిల్ చేయలేదు, ఇక్కడ కార్ చేయలేదు, రెండింటి కాల్ చేసి ఇక శ్రీశైలం చెప్పాడని చెప్పేసి ఒక 350 ఓట్లు 400 ఓట్లు కలిపి అది ఇట్లా మేము పదం వాడుకుంటే మేము అప్పుడు ఒక ఓటుతో 2 ఓటుతో అనేది నడుస్తుండే మొత్తం గెలిపోయాలే ఉంటుండే. ఆ మిస్టేక్ అనేది నా చేతుల ఇప్పటికీ ఆ మిస్టేక్ గుర్తుందంటే ఎంత బాధపడ్డారు. తర్వాత అది మనం వేయకున్నాం కాబట్టి అప్పుడే వద్దులే అని చెప్పేసి కొద్దిగా బ్యాగ్ జరిగినాం దూరం. ఇక నా పని నేను చేసుకుంటూ వాళ్ళ పని అని చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ ఎప్పుడు వచ్చిందో ఇవ్వలేదు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఓడిపోయి టీడీపీలో టీఆర్ఎస్ టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ అంటే మా లీడర్ కాబట్టి దగ్గర తిరుగుకుంటా చేసుకుంటా కప్పుకున్నావు. మరి ఇప్పుడు ఏ పట్లేదు అది ఫస్ట్ మంచి స్టోరీ ఇది. నువ్వు అడిగే అయితే నాకు ఇప్పుడు అంజయ్ యాదవ్ అనేది వ్యక్తిగతంగా మేమంటే తిట్టుకోలేదు. మా లోకల్ లీడర్లు ఉంటుంది కదా, ఆ లోకల్ లీడర్లు నేను భూమి కొనుంటే ఊర్లో అంటే అది పట్టదారు ఒకరు పీటిదారులు ఒకరు జెన్యున్ గా పట్టదారులు లేదు. నా మీద కొద్దిగా అలిగేషన్ చేసి ఎమ్మెల్యే తోటి బాగా టైప్ చేశారు. 20-35 కేసులు పెట్టాను. బాగా కేసులు నడిచినాయి నా మీద. రౌండ్ షీట్ ఓపెన్ చేసుకోము, నన్ను చేసుకోము, నన్ను ఒక్కనే ఉన్నా కదా బాగా తిప్పలు పెట్టారు. ఇంకా ఆర్థికంగా కొద్దిగా ఎదిగింది అనుకో. అయితే మా తాత రాసి కొద్దిగా ఉండేడా ఇక్కడ ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్ అనుకొని వేరేతో కొనుక్కొని ఆల్రెడీ సెట్ అయ్యి బాగానే చేసుకున్నా. మంచిగా ఇక పైకి కిందికి పైకి వచ్చినావు అంటే ఫస్ట్ దాసుకుంటే చూసుకోబట్టి అంటే ఊర్లో వాళ్ళకి తీసుకుంటా బాగానే చేసుకుంటా. మా తాతలకు మా వాళ్ళకు మా ఫ్యామిలీ కొద్దిగా గొడుగు ఉండే.
ఇక గొడవ నుంచి నడుపుకునేతోటి దూరం ఉండి అవు. ఆ ముగ్గురు నాలుగు నేను ఒక్కని అంటే మా అన్న అంత అతిగా రాలేదు, మా అన్న ఊళ్ళో ఎంటాను మా ఆయన ఉంటాడు. ఈ ఆయన నాకు బాగా పట్టిగా పోయింది. అరే ల్యాండ్ అమ్ముకొని వెళ్తాను అనుకుని సెట్ చేసుకుందాం వెళ్తా ఉంటే ఎప్పుడు గొడవలు ఇవి. మా నాయన కొట్లాడాడు, నేను మళ్ళీ నిధులు కూడా కష్టమే వద్దులే అని చెప్పి దూరం జరిగే ల్యాండ్ అమ్ముకొని వెళ్తాం. ల్యాండ్ కొనుక్కొని ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డాక నన్ను ఈ ల్యాండ్ కొనుక్కొని వీళ్ళు ఎదిగిపోవడం చెప్పి మా ఊరు అది నింద. పిఎస్ లో కొత్త ఏం సార్ క్లేస్ జనం ఉంది కానీ అది అంటే పైకిల్ ఫోర్స్ అబ్బా మేము ఏం చేస్తాం చెప్పు. పైకిల్ ఫోర్స్ ఏ సార్ దానిపైన పైకిల్ ఫోర్స్ నేనే కేక్ చేయాలంట. నేను బయట దుంత కేక్ చేస్తాను, నేను బయట ల్యాండ్ దుంత కేక్ చేస్తాను. ఇట్లా 20 కేసులు అయినాయి. సమాచారం రౌండ్ షీట్ ఓపెన్ చేసి ఫీడ్ యాక్టివిటీ నా మీద ఈ గంట అయితే తీసుకుపోతాను. ఓ ఏడాది బయటికి వెళ్ళాను నేను, అంత టైం చేసాను. అది చిన్న సమాచారం అంది అంటే నేరుడు మిత్రులు ఎవరు ఉంటారు కదా, ఆ మిత్రుడు నువ్వేం చేస్తావు తెలియదు, గంట సేపట్లో ఇంటికి చెప్పుగా వారం 10 రోజులు నువ్వు వండుకునే ఏడాది బయటకు వెళ్ళవచ్చు. చూసుకోగా మా మిత్రులు మా దోస్తులు 5 మంది ఫ్యామిలీ 5 మంది కలిసి బాలరాజు 5 మంది, ఢిల్లీ రాజు అంతా 7 మంది చాలా మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు దొరకని పోయి ఫోన్ కొడితే టూర్ పంపించి పప్పడపడ గంట సేపట్ల టూర్ అరేంజ్ చేసి తమిళనాడు టూర్ వేసేసి బండి మాట్లాడను 5 మంది ఫ్యామిలీ టూర్ వెళ్ళిపోయింది. టూర్ వెళ్ళిపోయి అటు వీటికి వెళ్ళి దిచ్చలో దాటినాక ఎట్లా వేయాలని చెప్పి లాయర్ ఫోన్ లాయర్ ఉన్నాడు. అప్పటికి లాయర్ పెట్టుకుని బాగా అనుభవం అయిపోయింది. లాయర్ పెట్టుకున్నాను. లాయర్ ఫోన్ కొడితే ఏం కాదు నువ్వు వెళ్ళిపో, నేను హైకోర్టులో ఇన్స్పెక్టర్ బెయిల్ వేస్తాను, బెయిల్ వచ్చినా అని చెప్పి ధైర్యం వచ్చింది. మేము టూర్ తిరిగిలోపు వచ్చేలోపు నాకు బెయిల్ మంచిగా హైకోర్టులో వేసినాం. బెయిల్ వచ్చేసి బెయిల్ తీసుకుని వచ్చినాక మరో 6 నెలలు అవి దానంతా క్లియరింగ్ చేసుకొని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని నేను అంతా క్లియరింగ్ చేసుకుని కబ్జా. అప్పుడు మైండ్లో జరిగింది రాజకీయం ఇంత చేస్తాను టీఆర్ఎస్ ఉన్నా అంటే నేను టీఆర్ఎస్ ఉన్నా కదా నన్ను ఇంత తిప్పలు పెట్టింది అని చెప్పి మనసులో ఉండి ఇలా అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి మొన్న 2025 టీఆర్ఎస్ ఉన్నా కదా నాకు వెళ్ళి పక్కన జరిగి కాంగ్రెస్ కు శంకరన్నకు ఫుల్ సపోర్ట్ చేశాను. ఆర్థిక కొద్ది నేను ఇంట్లో కొన్ని ఖర్చు పెట్టుకున్నా. శంకరన్నకు నేను వ్యక్తి తెలుసా తెలియదా తెలియదు. శ్రీధరెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ ముందర ఉండే, ఆయన ఇంకా మేము ఉంటే పవన్ కుమార్ రెడ్డి అని నేను 10 మంది అంతా 30 మంది దాంట్లో పుట్లపల్లి రామచంద్ర అని ఎస్సీ పొట్టేగాలు మా యాదవ్ పొట్టేగాలు కొంతమంది ఉండి మొత్తం కలిసి ఇంకా సపోర్ట్ గుంజుకొని పోర్లో గుంజుకొని బాగా కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ చేసినాం. మా ఊర్లో సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే మా ఊర్లో ఇంతకుముందు 0 ఉండే. అక్కడ మొత్తం అక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంతా వాళ్ళ పక్క, మా పక్క ఓన్లీ మాజీ సర్పంచ్ అని శ్రీధరెడ్డి ఉండే. మేము అంతా పొరలే తిప్పలు పడి ఫుల్ మెజార్టీ ఒక 1300 ఓట్ల మెజార్టీ ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్కి ఇచ్చినాం. ఈ అందులోనే నడిచింది మంచిగా ఉన్నాం, బాగానే ఉండి మళ్ళా కొద్దిగా తేడా అనిపించింది నాకు. కొద్దిగా తేడా అనిపించి డ్రాప్ న్యూట్రల్ ఉన్నా ఇండిపెండెంట్ మంచి మాట. శ్రీశైలమన్న ఇక రాజకీయంలో మంచి అంటే ఆర్థికంగా ఎదిగాం, మరి బిజినెస్ ఏందనేది అలా నాకు డైలీ అన్న ఆవులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా అలా నేను స్టార్టింగ్ లో ఒక 5-6 ఆవులు తెచ్చుకుంటే ఈ ఆవులు పాలు పెట్టుకుంటూ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నడిపించుంటూ 7-6 నెలలు. ఈ అవతల మా ఆవుల మీదే మంచిగా ఉంది వ్యవసాయం కంటే అని చెప్పి ఓ 10-15 అట్లా వేసుకుంటూ 100 ఆవులు చేస్తాం. 100 ఆవులు ఆవుల మీద నాకు డైరీ దాని మీద మొత్తం వ్యవసాయం ఏం లేదు, మొత్తం ఆవుల మీద. అందుకే పెద్ద బంగారు కట్టినాం అంటే గోమాత అంతా ఆవులు మనల్ని రక్షిస్తున్నాయి. అయితే చదువుతో చదువుకున్నాను అలా నేను చదువుకోలేదు. చదవలేవు, నేను చదువుకోలేదు కానీ మంచిగా ఊపిరి ఊపుతావు ఇక్కడ అంటే ప్రజలు అంతే కదా. దేవుని దయ. అన్నదమ్ములు ఎంతమంది అన్న? అలా నాకు 4 అక్కలు ఒక చెల్లెలు ఒక్కనండి. అందరికి నువ్వే ఇక. మరి షాదీ తీసుకున్నా డేట్ గుర్తుందా? ఏ సంవత్సరం గుర్తుందా? 2025 అన్న. 25? 2005 అదే అడుగుతున్నావు. 25 2005 అంటే అమ్మాయి చూసి సంబంధం వల్ల ప్రేమించినావా మేడం కూడా? లేదన్న మేడం ఎవరన్నా కందుకూర నాకు మన నగర్ డిస్ట్రిక్ట్. అచ్చా కందుకూర. అచ్చా పాండవ సర్పంచ్ ఇప్పుడు
అయ్యా మరి ఎట్టకేళ్లకు సర్పంచ్గా మేడంకి అవకాశం వచ్చింది కాబట్టి అవును. పోటీ చేపిస్తే అవును. పోటీ చేపించినప్పుడు మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదన్నా అవును. అప్పుడు సమస్యలు ఏం చెప్పారు మన గ్రామ ప్రజలు మరి నీకు సమస్యలన మేము ఫస్ట్ ఓన్లీ నిలబడ్డాం, అలా నిలబడి నామినేషన్ ఇచ్చినాం, ప్రచారానికి బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళినప్పుడు జనాలు పోతుంటే అవసరమా మేము నిలబడడం, మమ్మల్ని గెలిపియాలి చేయాలని మొక్కుంటూ పోతుంటే ఆయన మాకు ఆ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇంతమంది వాళ్ళు అది చేసారు ఇది చేసారు, ఏది కాలేదు, అందరు ఇట్లా చేసుకుంటూ పోతే బాగుండదు, ఇంకా గెలిపిస్తాం మేము, కానీ మాకు ఈ పని సీసీ రోడ్ లేదు, ఇంకా మోరీలు లేవు, ఇంకా లైట్లు వస్తలేవు, కొన్ని సమస్యలు ఉన్నాయి, దాంట్లో తీర్చు బిడ్డ అని అంటే చేస్తామా మీరంటే గెలిపినాము చేస్తా అనుకుంటామంటే ఆమె మాత్రం నేను ఇవ్వలేదు, చేస్తా అనుకుంటా వెళ్ళిపోయి చేసుకుంటూ పోతే జనాలు అయితే ఆ నమ్మకంతో భారీ మీద చెప్తుంటే గెలిపించింది. మరి ఖర్చు కూడా బాగానే పెట్టామట కదా నాకు షోలో వాడే ఏ ఖర్చు పెట్టినారు ఏమో మరి జోరుగా పెట్టామట ఖర్చు ఏం లేదా, పొద్దుగల సాయంత్రం టిఫిన్ పెట్టే పొద్దుగల టిఫిన్ అంతేనే, ఏం పెద్ద నోట్లు కోట్ల శిష్యులు బీరు శిష్యులు పోరగాళ్ళకు క్రికెట్ బ్యాట్లు అవి ఎంక్వైరీ చేసుకో మళ్ళీ ఊర్లో అట్లా అట్లేం మెజార్టీ ఎంత అడిగి ఒక వ్యక్తి 9 వాడి మెంబర్ మొత్తం మీకే క్లీన్స్ 12 మంచిగా గెలిపించారు జనాలు నమ్మిరు. అంటే జనాలకి ఏముందంటే మొండోడు ఏడువాడు మొత్తం మీద జ్ఞానం ఉన్నది పని చేస్తా నమ్మకం మీద గెలిపించింది. చిన్న మంచి మేనేజ్మెంట్ వేయడం గెలిపిస్తుంది. గెలిపించాక ఎటువంటి కార్యక్రమం శురు పెట్టారా మరి మన గ్రామంలో? నేను గెలిచినాక 4-5 రోజుల్లో ఒక వారం రోజులు ఫస్ట్ ఈది లైట్లు వేసింది. ఈది లైట్లు వాడవాడకు మొత్తం లైటింగ్ ఇచ్చిన ఫస్ట్ మొత్తం లైటింగ్ మంచిగా ఒక 3-4 లక్షలు ఖర్చు వచ్చింది. 3 లక్షల పైన వచ్చింది ఖర్చు. మొత్తం లైట్లు మొత్తం ఫస్ట్ 3 లైట్లు వేసాము. లైట్లు అంతా వేసి ఊరుకున్నాక మోరీలు ఊరి కొద్దిగా ఆడ జామాన్ ఉంటే ఆ జామాని ఓన్లీ చేపించి ఊకున్నా. ఊకొని ఒక వారం 10 రోజులు ఆగి వారమో నెలలో ఆగి మధ్యలో 6 వాడాలు ఉండే అన్న. 6 వాటిలో బాగా సీసీ అనేది బాగా డ్యామేజ్ ఉండే. అప్పుడు మిషన్ బాగా పైప్ లైన్ వచ్చి ఉండే. దాని నుంచి పగలగొట్టి పాత రోడ్డు ఉన్న కొత్త పగలగొట్టి గబ్బలేసిపోయింది మొత్తం. ఆ డ్రైనేజీలు గినేజ్ ఖరాబ్ అయిన ఉండే. 6 వార్డు 7 వార్డు 4 వార్డు టచ్ అయ్యి వస్తుంది. అందులో ఒక సీసీ రోడ్లు వేసింది మంచి వరకు చేసేసింది బాగానే. అంతవరకు వేసినాం దాంట్లో సీసీ రోడ్లు వేసినట్టు గెలిచిన 15 రోజులకే ఇతరుల ఆధీనంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. ఆ ల్యాండ్ యాక్టిఫై చేసుకున్న ఇప్పించి ఇప్పుడు సిరిధాన్యాల గోదాం నుంచి కట్టిస్తున్నా. కేశంపేటలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది. దాని నుంచి సిరిధాన్యాల గోదాం 30 లక్షలు శాంక్షన్ ఉంటాయి. ఆ ల్యాండ్ ఇంతకుముందుకు వేరే కబ్జాలో ఉండేది. ఆ కబ్జాలకి వెళ్ళి ఇప్పించి తీసి ఆ ల్యాండ్ ఒక 20 గుంటల అంతా ల్యాండ్ వెళ్ళింది అక్కడ. దాన్ని తీసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి కట్టించడం జరిగింది. ఇప్పుడు కొత్త మన ఇప్పుడు వెంకటేశ్వర గుట్టకాడ కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం ఉండే. అది సర్వే చేయించి తీపిచ్చి చేసింది ల్యాండ్ అనేది కడిగి బతికించాం. మళ్ళా గ్రామ పంచాయతీ కొత్త శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. దాని నుంచి ఇట్లా గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పి కుల్లింగి కట్టుకొని చేస్తున్నాం. మేము గెలిచిన వారం 15 రోజులకి ఫస్ట్ మా ఊళ్ళో పబ్లిక్ చాలా ప్రాబ్లం ఉందన్న. ఏముందంటే మండలం ఎడ్డుకోవడం కదా, మండల ఆఫీస్ ఉంది, ఎండి ఆఫీస్ ఉంది, పిఎస్ ఉంది, ఆడ ఇంకా బ్యాంక్ ఉంది. దానికి వచ్చే జనాలకి టాయిలెట్ లేవన్న. టాయిలెట్ లేక చాలా ఇబ్బంది పడుతుంది మా ఊరు జనాలు. ఇబ్బంది పడితే ఫస్ట్ గెలవాలని నాన్న ఫస్ట్ బాత్రూమ్ కట్టియాలని బాగా అడిగారు మమ్మల్ని. కడితే మేరకు కొద్దిగా గ్రామ పంచాయతీలో 1 లక్ష రూపాయలు 90,000 రూపాయలు శాంక్షన్ ఉన్నాయట. ఇంత అట్లా లక్ష మొత్తం 2 లక్షల రూపాయలు శాంక్షన్ ఉంటాయి. ఇక మిగతా చదువుకుంటే విటాయన్ సార్ చెప్తాను నేను ఖచ్చితంగా అని చెప్పి మిగతా చదువుకుంటా కలిసి గ్రామ పంచాయతీలో మండలానికి పక్కన 3 దొడ్లు ఏర్పాట్లు చేసినాయి. అయితే శ్రీశైలమన్న మరి కేశంపేట మండలం అంటే గ్రామం చాలా పెద్దది, మండలం కూడా మళ్ళీ మరి ఇలా గ్రామం మరి సొంత డబ్బుతో కార్యక్రమం చేసేవన్న. ఇక సొంత డబ్బులతో అన్న మేము ఎక్కగానే మా ఊరు జాతర వచ్చిందన్న. మా ఊరు జాతర వస్తే ఆడని కొన్ని చందాలు చేయంగా చదువుకుంటే డబ్బులు పడ్డాయి. దానికి ఇట్లా డబ్బులు పెట్టి మంచిగా గ్రాండ్గా మా ఊరు జాతర చేసినాం. ఆ జాతర చేయగానే కొన్ని రోజులకు మరో నెల రోజులకు శ్రీరామనవమి వచ్చింది. ఆడగా కొన్ని చందాలు చేసినాం, కొన్ని చదువుకుంటా పడ్డాయి. అట్లా డబ్బులు పెట్టి చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఊర్లో జనాలు మంచి అయ్యి ముసలు చనిపోయి ఉంటే 1000, 2000, 3000 సత్నాయకానికి పోతాను. 2000, 3000, 10,000
శాతం ఇక్కడికి ఇస్తున్నాను. మంచి మాట. గీత తమాషా మాట్లాడుతున్నావు. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మన అవును. ఈ కిత్తల మన రేవంత్ సార్ వచ్చాడు. అవును. ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తావా? వ్యత్యాసం ఏముందనంటే కొన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనులు చేసింది, కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి పనులు చేస్తుంది. రెండు తేడా ఏందని అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తుందని చెప్పింది. ఇవ్వలేకపోయింది. దళితులు సీఎం కూడా దళితులు సీఎం లేదు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి హామీ ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి అని ఇవ్వలేదు. 6 పథకాల కొన్ని చెప్పింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్ని అలా చేస్తుంది, కొన్ని చేయలేకపోతుంది. అలా కొన్ని ఏమంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పింది, ఫ్రీ బస్ ఇచ్చింది. నాకైతే వ్యక్తిగతంగా అయితే ఇచ్చింది. కొన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే నెలకు అది రైతు బంధు అని చెప్పి ఇచ్చింది జనాలకి. రైతు బంధు చూస్తున్నారు తప్ప ఆయన చేసిన కొన్ని తప్పుడు పనులు జనాలు చూడట్లేదు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ ఎంత అంటే ఈయన రైతు బంధును 10,000 రూపాయలు ఇచ్చింది. ఈయన ట్రాక్టర్ సబ్సిడీలు కానీ డ్రిప్ కానీ ఇవన్నీ కానీ చేయలేకపోయింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసిందంటే రైతులకు సబ్సిడీ కల్టివేటర్ కానీ ఈ డ్రిప్ కానీ ఇవి కానీ ఇస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది. ఆ ఇల్లు అనేది మా మండలంలో విలేజ్లో రాలేదు, పట్టణంలో వచ్చినాయి. ఆ పట్టణంలో ఎవరికి ఇచ్చినో తెలియదు. వస్తాం కదా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇందిరా మిల్లు ఇచ్చేది. మా ఊర్లో ఇంచుమించు ఒక 50 ఇళ్ళు శాంక్షన్ అని, ఓ 50 ఇళ్లలో 10 ఇళ్ళు కట్టుకున్నట్టు ఐడియా ఉంది. అది మేము గెలవముందుకే వచ్చినాయి. ఇంత ముందుకున్న మండల సెక్రటరీ వాళ్ళే చూసుకోరు, సెక్రటరీ వాళ్ళే ఇచ్చారు. లేని వాళ్ళకు వాళ్ళు 15 కట్టారు. ఇప్పటికి ఫస్ట్ విడతలు వచ్చినాయి, సెకండ్ విడతలు అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తాయని అంటారు. మరో సైడ్లో మా 10 మంది ఊళ్ళో జనాలు లేని ఉన్నారు, 50 మంది పెట్టేయాలని కోరుకుంది. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు యుద్ధం అనేది జనాల 10,000 విషయం ఇంకా ఎంత చూడలేదు. కాంగ్రెస్ అనేది రైతులకు డ్రిప్ కానీ ఈ కల్టివేటర్ సబ్సిడీ కానీ చిన్న చిన్న మందు పంపుల సబ్సిడీ కానీ స్ప్రింక్లర్ కానీ అవి సబ్సిడీ వస్తున్నాయి. అప్పుడు కేసీఆర్ ఏమన్నా కాంగ్రెస్ గెలవగానే కరెంట్ పోతారు. కరెంట్ అయితే వస్తుంది 24 అయితే మాకు అయితే వస్తుంది మండల్లో. ఇక పక్క విలేజ్ అయితే తెలియదు. రుణమాఫీ అనేది కేసీఆర్ 2 lakhs చేస్తా అని చెప్పి ఆయన కొద్దిగా చేయలేకపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా అని చెప్పి కొంతమంది చేసింది, కొంతమందికి ఇప్పుడు ఇద్దరు తప్పే ఉంది. ఈయన చేస్తారు 6 హామీలు అయినా ఇవ్వలేకపోతున్నాడు, ఆయన చేసినప్పుడు ఆయన ఇవ్వలేదు. అందులో 2 శని పీడాలు అంటే కొన్ని ఈయన అందిస్తుడు, కొన్ని ఆయన అందిస్తలేదు. ఇంకా ఎవరన్నా నడుస్తున్నారు అన్న పోయేముందులో మాట్లాడుతానే దంబాటిస్తూ ముచ్చట చెప్పినారు. అయితే ఇంకా 4 సంవత్సరాలు ఎదగాలి మేడం. మరి ముందు మన కేశవరెడ్డి రావడం చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయన్న? ఇంకా చాలా పనులు ఉన్నాయన్న. మా ఊర్లో ఇంకా అండర్ డ్రైనేజ్ వస్తున్నాయి, ఇంకా సీసీలో చాలా అవసరం ఉన్నాయి, పనులు బాగా ఉన్నాయి. గవర్నమెంట్స్ బిల్డింగ్ కావాలి, ఊరి కాలేజీలు కావాలి. మా ఊరికి బస్సు సౌకర్యం హైదరాబాద్ నుంచి కేశంపేటకు నైట్ హాల్ బస్సు లేదన్న. ఏమైతుందంటే పక్కన విలేజ్ కొత్తపేటలు ఉంటున్నాయి, 13-14 బస్సులు ఉంటున్నాయి, కేశంపేట రావట్లేదు. మా ఎమ్మెల్యే దానికి శంకరాయ దానికి పోయి, మా ఎమ్మెల్యే దానికి పోయి అడిగి బస్సులు రోడ్లు డ్రైనేజీలు పని చేయించుకోవాలని కోరికతో ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఇట్లా కొంచెం లేదు. ఎండోమెంట్ భూమి ఉందని తెలుస్తుంది మా ఊర్లో, ఓ 30-40 ఎకరాలు ఉందంట. కొంత అమ్మేరన్నా కొంత ఉంది. దాన్ని దయకలిచి అది ఎండోమెంట్ భూమికి చేసి జనాలకు ఏదో ఇండ్లు లేని ఇండ్లు, గవర్నమెంట్ లేని గవర్నమెంట్ జాగాలకు కాలేజీలకు కట్టియాలని కోరికతోటి ఎమ్మెల్యే గారు పోయి కలిసి ఆ పని చేయాలని అనుకుంటున్నాయి. అంత చెప్తున్నాను ముచ్చట తమాషా చెప్పినావు. ఇక మనసంతా నిండేది, జర కడుపు నిండాలి అంటే జర టైం కూడా అయింది, గుర్తున్నది కడుపులా. అక్కడ తిని పెడితే చక్కగా బస్ ఎక్కువ కొడుకు తీస్తుంది. టిఫిన్ చేసేది ఇక మరి ఏమైనా దొరుకుతాయి ఇక్కడ కౌసు ఏమన్నా చేస్తాను. ఇలా శనివారం దొరకదే బోనాలు అయిపోయినాయి మన దగ్గర. లే బోనాలు శనిలో వచ్చినాయి. శ్రావణంలో 3-4 తారీఖు స్టార్ట్ అవుతాయి. మరి బోనాలకు తీపియా లేకపోతే మరి అప్పటికి వస్తా బోనాలు కిత్తలు సెల్వినా పోయిస్తాను.